నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాడమలపేట మండలం ఎనమలపాలెం దళితవాడలో వైసీపీకి షాక్. వైసీపీను వీడి తెలుగుదేశంలో చేరిన దళిత కుటుంబాలు. వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ఎంఎస్ బాబుకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పిసిసి చీఫ్ వైస్ షర్మిలారెడ్డి. రానున్న ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా బలిజసేన సంపూర్ణ మద్దతు జనసేనకే పేర్కొన్న బలిజసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్. 14 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండాలి. మైనర్ పిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరం స్పష్టం చేసిన డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణ కుమార్ మరియు దిశ డిఎస్పీ సుధాకర్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. బాడమలపేట మండలం ఎనమలపాలెం దళితవాడకు చెందిన 25 కుటుంబాలు అధికార వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పార్టీ కండువా కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. వీరికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఆహ్వానించారు. వెదురుకుప్పం పంచాయతీ పరిధిలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి విఎం థామస్ తో జనసేన బీజేపీ నాయకులు భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మీ ఇంటికి మీ థామస్ వెదురుకుప్పం పంచాయతీ పరిధిలో ప్రతి గడపకు వెళ్లి తేదేపాకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలు మాట్లాడుతూ గుండుపల్లి సత్యమ్మ సాక్షిగా తేదేపాకే మా ఓటు, నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే నాయకులు తెలుగుదేశం పార్టీకి మా ఓటని థామస్ కి నినాదాలు చేశారు. వెదురుకుప్పం మండల కేంద్రంలో కల్తీ మద్యం వద్దు అంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ పొన్న యుగంధర్ మద్యాన్ని రోడ్డుపై పోసి వైకాపాపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల ఉత్సాహాన్ని చూసి డాక్టర్ థామస్ మాట్లాడుతూ ఇదే ఉత్సాహంతో తేదేపాను ప్రజలు అఖండ మెజారిటీతో 130 సీట్లకు తక్కువ లేకుండా గెలిపించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. తద్వారా రాష్ట్ర ప్రజలు అభివృద్ధిలో ముందుకు వెళ్తారని మీడియా సమావేశంలో తెలిపారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఎంఎస్ బాబుకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరులు రాంప్రసాద్ రెడ్డి పుత్తూరు మున్సిపాలిటీ చినరాజుకుప్పం ఎస్టీ కాలనీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త చంద్రయ్య ఆకస్మిక మృతి చెందడంతో భౌతిక కాయానికి పొలమరలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సోదరులు రాంప్రసాద్ రెడ్డి పుత్తూరు మున్సిపాలిటీ చినరాజుకుప్పం ఎస్టీ కాలనీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త చంద్రయ్య ఆకస్మిక మృతి చెందడంతో ఈ రోజు వారి ఇంటి నందు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలకు రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ నందు బలిజసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బలిజసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలిజసేన సంపూర్ణ మద్దతు జనసేనకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా బలిజసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బలిజసేన సంపూర్ణ మద్దతు జనసేనకు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా రాయలసీమలో ఏకైక బలిజ అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులకు మీ అమూల్యమైన ఓటును గ్లాస్ పై ముద్రించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. ప్రజలు వైసీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వమే రావాలని బలంగా ప్రజలు కోరుతున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా బలిజలు మొత్తం జనసేనకే పూర్తి మద్దతు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. అనంతరం తిరుమల బలిజ సేన అధ్యక్షులు హరిప్రసాద్ మాట్లాడుతూ తిరుమలలో స్థానికులకు స్వాతంత్రం లేదని ఆర్ఎన్ శ్రీనివాసులతోనే తిరుమల తిరుపతిలో స్వాతంత్రం తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత గాజు గ్లాస్ నమూనా ప్లకార్డులను మీడియా ముందు ప్రదర్శించారు. ఈ మీడియా సమావేశంలో బలిజ సేన నాయకులు ఆర్కాటి కృష్ణప్రసాద్, బెల్లంకొండ సురేష్, హరిప్రసాద్, బండ్ల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత తిరుపతి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసుల్ని మేమంతా అదే అత్యధిక మెజారిటీతో మేమంతా గెలిపించుకుంటామని సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా తిరుపతి ప్రజలకంతా మా బలిజ సేన విన్నపము, అందరూ బలిజులందరూ మరియు బీసీ, ఎస్టీ, ఎస్సీ సోదరులందరూ ముక్కమ్మడిగా తిరుపతిలో కూటమి అభ్యర్థి అయినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులను గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. చూస్తున్నారు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం యొక్క అరాచక ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాము. తిరుపతిలో బలిజులకి ప్రాముఖ్యత లేదు. ఒక పదవుల్లో కానీ ఒక పోస్టుల్లో కానీ ఎక్కడ కానీ బలిజులకు ప్రాధాన్యత లేదు. అలాంటిది తిరుపతిలో మనము మన బలిజ నాయకులైనటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కాపులు పెద్దన్న పాత్ర పోషించి అన్ని కులాలని కలుపుకొని బీసీ, ఎస్టీ, ఎస్టీ కులాలను కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించి తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసులు గారి యొక్క విజయాన్ని మనం అంతా దగ్గరుండి కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. అంతేకాక గాజు గ్లాసు గుర్తు ప్రతి ఒక్కరి సింబల్, మన జనసేన సింబల్ గాజు గ్లాసు గుర్తుని మనం అందరము మన దీంట్లో చూసుకొని ఈవీఎంస్లో చూసుకుని ఆ గాజు గ్లాస్పై ముద్రించాలని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. హెడ్స్ ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో నగర పరిధిలోని 5 ప్రాంతాల్లో శనివారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అభివృద్ధి సొసైటీ ఎన్జిఓ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ యాదవ్ పాల్గొని బీసీ సాధికారత రాష్ట్ర కమిటీ సభ్యుడు సత్తు మధుసూదన్ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిశేఖర్ రాయలతో కలిసి ప్రారంభించారు. 200 మంది పాదచారులకు ప్రజలకు వాటర్, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెడ్స్ ఎన్జిఓ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శంకర్ యాదవ్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరంలో మండుతున్న ఎండల నుంచి శ్రీవారి దర్శనానికి నడిచి వెళ్లే భక్తులకు, స్థానిక పాదచారులకు, కొనుగోలుదారులకు ఉపశమనం కల్పించాలన్న సహృదయంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి కాలం మొదలు కావడంతో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అలిపిరి గరుడ విగ్రహం వద్ద, చెన్నారెడ్డి కాలనీ, మెడికల్ కళాశాల వద్ద, రైల్వే కాలనీ, బాలాజీ బస్టాండ్ వద్ద తదితర ప్రాంతాల్లో చలివేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవినాయుడు, భూపతి, ప్రకాష్, కృష్ణారాయల్ తదితరులు పాల్గొన్నారు. సప్తగిరి, యశోదనగర్ అందరూ కలిసి 34, 35, 44 వార్డుల్లో అందరూ ఏకంగా కలిసి ఈ చలివేంద్రం ఓపెన్ చేయడానికి ఎంతో సహకరిస్తున్నారు. ముందుగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మా తరపున, మా హెడ్స్ అనే ఒక సొసైటీ తరపున మా వార్డులో ఉన్న వాళ్ళు అందరూ కలిసి చేయాలని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన 34వ డివిజన్ సుందరి నగర్లో శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్ర కార్యక్రమంలో మజ్జిగ పంపిణీ, అదేవిధంగా వాటరు ప్రతిరోజు ఇంకా దాదాపు ఈ 2 నెలల జాతర వరకు కూడా ఇక్కడ నిర్వహించేదానికి ఇక్కడ ఉన్నటువంటి మేమందరూ కూడా కమిటీగా ఏర్పాటు చేసుకొని ఈ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈ రోజుతో కాకుండా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మేమందరూ కూడా ఒకటే యూనిట్గా ఉండి అందరం కూడా మేము ఎవరైతే అభ్యర్థి అనుకుంటున్నామో మేమంతా ఇక్కడ టీడీపీ సంబంధించి అందరం ఉన్నాం. 34వ డివిజన్కి సంబంధించి మునిశేఖర్ రాయలు, అదేవిధంగా 35, 30, 44 డివిజన్కి అందరికీ ఇది సెంటర్ అవుతుంది. ఇక్కడి నుంచి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే దానికి మేమందరం కూడా అంతా మాట్లాడుకొని అందరం కూడా యూనిటీగా ఉండేదానికి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో కూటమి అభ్యర్థిని గెలిపించేదానికి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. టీడీపీ మొత్తం ఇద్దరు కలిసి ఈరోజు చలివేంద్రం ఓపెన్ చేసినాము. ఈ 3 నెలలుగా మొత్తం ఈ ఎండాకాలం మొత్తము కంపల్సరీగా మొత్తంగా ఉంటుంది. అందరికీ ఫ్రీ కంటిన్యూ చేస్తూనే ఉంటాము. మజ్జిగ కానీ నీళ్ళు కానీ ఏది ఒక్కరో కూడా ఉండకుండా నీట్గా ఈ 3 నెలలు ఇచ్చే విధంగా మేము చేస్తాం. వైఎస్ఆర్సీపీ నుంచి 49వ డివిజన్ సంబంధించిన బత్తల బాలాజీ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభించారు.
ఈరోజు తిరుపతి నియోజకవర్గ పరిధిలో జీవకోణ ప్రాంతంలో 48, 49వ డివిజన్ లో వైసీపీలో ఉన్న నాయకులు బాలాజీతో కూడా అనుచరులు వందలాది మంది కూడా పార్టీలో చేరడం జరిగింది. 47, 48, 49 3 డివిజన్లలో నుంచి కూడా వైసీపీలో ఉన్న ముఖ్య అనుచరులు ముఖ్యమైన నాయకులందరూ కూడా వైసీపీని ఖాళీ చేసుకొని జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఒకే ఒక్క కారణం, జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల అనుసరిస్తూ ఉండే మార్గాన్ని ప్రజలకు నమ్మకం కలిగింది. ఖచ్చితంగా కూడా యువకులు, మహిళలు, ప్రజలు అందరూ కూడా జనసేన పవన్ కళ్యాణ్ అభ్యర్థి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన ఆశీస్సులతో నిలిచిన మీ ఆరణ్య శ్రీనివాసుల్ని ఖచ్చితంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటామని వైసీపీ నాయకులు కూడా ఈరోజు పార్టీలో చేరేందుకు నిదర్శనం అనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మనము ఈ జనసందోహం జీవకోణలో చూస్తున్నాం. మొన్న అన్న వచ్చినప్పుడు ర్యాలీగా జీవకోణకు జీవం పోస్తానని చెప్పారు. జీవకోణకు జీవం పోస్తాను, ఇక్కడున్న ఈ గంజాయి దీంట్లో పోలీసు వాళ్ళు సతాయిస్తున్న వాటన్నింటినీ కూడా మేము మీకు అండగా నిలబడి మీకుంటామని చెప్పారు. చెప్తున్నాం. ఈరోజు బాలాజీ వైఎస్ఆర్సీపీ వార్డు అధ్యక్షుడు జనసేనలో చేరారు. జీవకోణ మొత్తం వైఎస్ఆర్సీపీ ఖాళీ అయ్యబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. జీవకోణంలో కానీ, సత్యనారాయణపురంలో కానీ, రాజీవ్ గాంధీ కాలనీలో కానీ ఈ 46, 47, 48, 49, 50 వార్డులలో వైసీపీని ఖాళీ చేసే రోజు పూర్తిగా వచ్చింది. ఆరణ్య శ్రీనివాసులు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు జనసేన పార్టీ నుంచి నేను కండవ కప్పుకున్నాను. ఎందుకురా అంటే నాకు వైసీపీ పార్టీలో తీరని అన్యాయం జరిగింది. మేము ఎన్నో ఏళ్ళగా కష్టపడి జెండాలు మోసి రోడ్లలో ధర్నాలు కూర్చొని మేము ఇళ్లల్లో కూడా చూసుకోకుండా రోడ్లలో తిరుగుతా అంటే ఆయన రోడ్లు వేసుకుంటూ కూర్చున్నాడే కానీ కార్యకర్తలను పట్టించుకోలేదు. మేము అన్యాయమయ్యాము. మా బాధ, మా లోపల ఉన్న ఆవేదం మేము ఈరోజు మన సేనన్న ఇంటికి పెద్ద కొడుకులా వచ్చాడు తిరుపతికి. ప్రతి ఇంట్లో నేనున్నానని చెప్తున్నాడు. ఆయన వల్ల మాకు మా లాంటి చాలామంది యువకులకు కానీ కార్యకర్తలకు కానీ లాభం చేకూరుతుందని గట్టిగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అన్న ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి మనం జనసేన పార్టీని గెలిపించుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా బాగా డెవలప్ అవుతుంది. దయచేసి చెప్తున్నా, ఈసారి జనసేనకు ఓటేయండి. మనం పవన్ కళ్యాణ్ అన్న గారికి మద్దతు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. భారతదేశ అభివృద్ధికి రెండవ స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఒక పక్క ధరలు పెరిగి మరోపక్క మతాలు, కులాల పేర్లతో గ్రామాల్లో దౌర్జన్యాలు పెరిగిపోతోందన్నారు. ఓటు ఊరిని ఆయుధమని ఎన్నికలకు పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఓటు హక్కుతో ఉత్తమ పరిపాలకులను ఎంచుకోవాలన్నారు. నీచ రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే, సువర్ణ పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి మద్యము, నగదు ప్రలోభాలకు గురి చేయకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. 40 సంవత్సరాలుగా చిత్తూరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చిత్తూరు అభివృద్ధి చెందాలన్నా నిజాయితీ గల నాయకుని ఎన్నుకోవాలని కోరారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి చాలా అధ్వానంగా ఉందని, రోడ్లు వెడల్పు చేయాలన్నా, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. కనీసం జిల్లా కేంద్రంలో ఒక యూనివర్సిటీ లేకపోవటం దారుణమన్నారు. చిత్తూరుకి న్యాయం జరగాలంటే ప్రతి ఒక్క పార్టీ నీతి నిజాయితీగా ఎన్నికలకు రావాలన్నారు. కూటమి అభ్యర్థులుగా సిపిఐ, సిపిఎం అభ్యర్థుల మద్దతుతో చిత్తూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ధనలక్ష్మి, ధనంజయ నాయుడు, సిపిఐ నాయకులు జనార్దన్, సిపిఎం నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇండియా కూటమి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా టిక్కీ రాయల్ అనే నన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు అవకాశం కల్పించారు. కాబట్టి ఇక్కడ పరిచయ వేదికగా మా ఇండియా కూటమి పార్టీల తరఫున పరిచయ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అలాగే చిత్తూరులో రాబోయే రోజుల్లో మా ఇండియా కూటమి పార్టీలన్నీ కలిపి ప్రచారం నిర్వహించబోతున్నాము. అందులో సందర్భంగానే ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ తరఫున నాగరాజన్న గారు,
సిపిఎం తరపున గంగరాజన్న గారు అధ్యక్షతను వహిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడిగా మేము ప్రజలపైన, రాష్ట్ర సమస్యలపైన, దేశ సమస్యలపైన గొంతెత్తి గట్టిగా వినిపించబోతా ఉన్నాము. ఈ సందర్భంగా నేను చిత్తూరు ప్రజలకి తెలియజేసేది ఏమంటే, మనకి ఈరోజు నిజంగా స్వతంత్రం వచ్చిందా అనే విధంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రెండో స్వాతంత్ర ఉద్యమం మనము ప్రారంభించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నా. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అటు భక్తుల్లోనూ ఇటు స్థానికుల్లోని భక్తిభావం పెంచేందుకు నగర సంకీర్తన మండలి ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తన ప్రారంభించింది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అనేక ఆలయాలు ఉన్నాయి. వీటి సందర్శనార్థం వేలాది మంది వస్తుంటారు. నగరంలో మరింత భక్తిభావం పెంచాలన్న సంకల్పంతో స్థానిక ప్రజలు నగర సంకీర్తన మండలిగా ఏర్పడి ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనను చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా గత 4 నెలలుగా ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపట్టారు. అందులో భాగంగా శనివారం ఉదయం స్థానిక గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి కళాకారులు తప్పెట్ట తాళాలతో అన్నమయ్య సంకీర్తనను ఆలపిస్తూ మాడవీధుల్లో సంకీర్తన గోష్ఠి చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు మాట్లాడుతూ సకల దేవతల నిలయమైన తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ నగర సంకీర్తన చేయటం ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు. అనంతరం నగర సంకీర్తన మండలి సభ్యులు విజయసింహారెడ్డి, విక్రమ్ స్వామి అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, కసవనూరు వాసిరెడ్డి, కొండే చెంగారెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతినిత్యం తిరుపతి నగర సంకీర్తనలో భాగంగా ప్రతి శనివారం భక్తులతో కూడుకుని తిరుపతి మొత్తం నగరమంతా స్వామివారి సంకీర్తనలో ప్రతినిత్యము సంకీర్తనలు చేస్తూ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ మంచిని సంపాదిస్తూ తిరుపతి ప్రజలందరూ బాగుండాలని యువకులు కూడా ఈ స్వామివారి దాంట్లో పాల్గొని భక్తులందరూ కూడా మంచి భవిష్యత్తును సంపాదించుకోవాలని యువత ఎక్కువగా సెల్ ఫోన్లని అదని ఇదని ఎక్కువగా చేస్తున్నారు. అవన్నీ తగ్గించుకొని భక్తి మార్గంలో కూడా ఇలాంటి శనివారం కార్యక్రమం తిరునగరిలో సంకీర్తనలు చేస్తూ స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి నగర పరిధిలోని అంకుర ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు కడప జిల్లా రైల్వే కోడూరు సమీపంలోని కొర్లగుంటకు చెందిన చిన్నారి నిహాస్వినికి పునర్జన్మ ప్రసాదించే వైద్యాన్ని అందించి మెట్రో నగరాలకు దీటుగా వైద్య సేవలు అందించగలిగామని నిరూపించుకున్నామని హాస్పిటల్ ఎండీ డాక్టర్ వంశీ తెలిపారు. శనివారం ఆసుపత్రి ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైద్యులు చిన్నారి నిహాస్వినికి జరిగిన వైద్య వివరాలను మీడియాకు వెల్లడించారు. మార్చి 20వ తేదీన చిన్నారి నిహాస్విని న్యూమోనియా ఊపిరితిత్తుల్లో రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో అంకుర హాస్పిటల్కు రావడం జరిగిందన్నారు. వెంటనే నిహాస్విని పీడియాట్రిక్ ఇన్సెంటివిస్ట్ బృందంలోని వైద్యులు వంశీ, పృథ్వీ, దినేష్, రామ్మోహన్లు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. వెంటనే చిన్నారికి హై ఫ్రీక్వెన్సీ ఓసిలేటరీ వెంటిలేషన్ను ఏర్పాటు చేసి పీడియాట్రిషియన్ బృందం నిరంతర పర్యవేక్షణ కొనసాగించిందన్నారు. దీని ఫలితంగా నిహాస్విని ఎదుర్కొంటున్న తీవ్ర మూత్రపిండ వైఫల్యాలను అభివృద్ధి చేస్తూ శరీరంలోని బహుళ అవయవాలను పనిచేయటం ప్రారంభమైందన్నారు. 4 నుంచి 5 రోజుల పాటు హెచ్ఎఫ్ఓవిలో నుంచి జాగ్రత్తగా వెంటిలేషన్పై చిన్నారిని పర్యవేక్షిస్తూ కన్వెన్షనల్ అండ్ నాన్ ఇన్సెంటివ్ వెంటిలేషన్ సపోర్ట్తో చిన్నారిని పూర్తి ఆరోగ్యవంతురాలని చేయగలిగామన్నారు. అంకుర హాస్పిటల్లో నిష్ణాతులైన నైపుణ్యత కలిగిన పీడియాట్రిక్ ఇన్సెంటివిస్టుల బృందం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చేవారికి సకాలంలో చికిత్సలు అందించి వారి ప్రాణాలను కాపాడుతున్నారని అన్నారు. అంకుర హాస్పిటల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించడానికి త్వరలో సిఆర్ఆర్టీని ప్రారంభించి తద్వారా పీడియాట్రిక్ హెపటాలజీ, పీడియాట్రిక్ ఎండోక్రినాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అంకుర హాస్పిటల్ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పిల్లలు అంటే ఏంటంటే 1 మంత్ నుంచి 18 సంవత్సరాల వరకు ఎవరినైనా మనం పీడియాట్రిక్స్ ఏజ్ గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాం. అలాంటి ఐసీయూ మొట్టమొదటిసారిగా తిరుపతిలో వచ్చింది మటుకు త్రూ అంకురాని. అది ఆ పేరును కూడా నిలబెట్టుకొని ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు మీరు మన చెన్నై, బెంగళూరు రేట్స్తో కంపేర్ చేసుకుంటే వాటితో ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద కాస్ట్లో దాన్ని ఇమర్చేటట్టు చేయగలుగుతున్నాం.
ఎందుకంటే ఇవన్నీ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మిషన్ ఇవన్నీ కూడా ఇండియాలో తయారు చేసినట్టు కాదు, ఇట్లాంటి కాదు. ఇవన్నీ యూనివర్సల్ మిషన్స్. ఈ ఒక్క మిషన్ కాస్ట్ చాలా ఉంటుంది. అవి అట్లాంటివి ఎక్విప్మెంట్ మనకు తిరుపతి రావడం అనేది చాలా గొప్ప. మామూలుగా ఎక్కడ కూడా ఇప్పుడు తిరుపతిలో ఏ హాస్పిటల్లో కూడా HFO మిషన్ లేదు. రూయాలో మొన్న మన గవర్నమెంట్ వాళ్ళు తెప్పించారు, అది ఇంపోర్టెడ్ కాదు, అది లోకల్ మేడ్ అనమాట. కానీ అప్రూవ్డ్ ఉండేది, WHO అప్రూవ్డ్ ఉండే HFO వెంటిలేటర్ కేవలం సెన్సార్ మెడిక్స్దే అనమాట. అంటే దీంతో మనకి రిజల్ట్స్ బాగుంటాయి. మిగతావన్నీ దీనికి సబ్ లాగా అనమాట, అప్రూవల్ అవి రాని. కాకపోతే మనకున్న దాంట్లో ఇట్లాంటివి కూడా రూయాలు కూడా అరేంజ్ చేయడం చాలా మంచిది. అంటే ఈ వెంటిలేటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్ వెంటిలేటర్స్ అది పనిచేయనప్పుడు ఇంకా అయిపోవడం కాదు, అక్కడ నుంచి కూడా ఇంకా వేరే అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్నాయి అని తెలియడం కోసమే ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. బడియేడు పిల్లలు బడిలో ఉండాలని DLSA కార్యదర్శి కరుణకుమార్ అన్నారు. శనివారం మధ్యాహ్నం గాంధీ విగ్రహం వద్ద ద్విచక్ర వాహన మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం గాంధీ విగ్రహం వద్ద ద్విచక్ర వాహన మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా DLSA కార్యదర్శి కరుణకుమార్, దిశ DSP సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు. బాల కార్మిక రహిత సమాజ స్థాపన ధ్యేయమన్నారు. 14 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండాలన్నారు. మైనర్ పిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమన్నారు. ప్రభుత్వ నిర్బంధ విద్యను అమలు చేస్తోందని ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు మున్నా, సంఘ సభ్యుల కార్యదర్శి మురగేషన్, వైస్ ప్రెసిడెంట్ దేవా, బాల, ట్రెజరర్ షణ్ముగరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు రాష్ట్ర న్యాయస్థానం లేక ఉత్తర్వుల మేరకు ఈ ఏప్రిల్ 5 నుంచి 11 తేదీ వరకు బాల హక్కుల సంరక్షణ కార్యక్రమంలో భాగంగా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాని మీద ఈ కార్యక్రమం నడుస్తుంది. అందులో భాగంగా ఈ దినము మన సోదరులు, కార్మిక సోదరులు 2 వీలర్స్ అసోసియేషన్ వారి యొక్క కోఆపరేషన్ తీసుకొని సమాజానికి ఒక ఉద్దేశం ఇవ్వాలనే ఉద్దేశంతో 14 ఏళ్ల లోపల చదువుకోవాల్సిన పిల్లలు బడిలోనే మాత్రం ఉండాలి, పనిలో ఉండకూడదు. ఆ విధంగా మిగతా వారికి కూడా సొసైటీకి, పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మా యొక్క దిశ సిబ్బంది సహకారంతో, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్, మిగతా చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరి యొక్క సహకారంతో ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. సార్ చెప్పినట్లు, పెద్దలు చెప్పినట్లు రాజ్యాంగం నిర్దేశించిన హక్కులు కాపాడడం మన బాధ్యత. అదేవిధంగా కొంతమంది తెలిసిదే కావచ్చు లేదా ఉద్దేశపూర్వకం కావచ్చు వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలో భాగంగా కొన్ని కేసులు నమోదు చేయడం, లేదన్నప్పుడు కొంతమంది వాళ్ళకి అవగాహన కల్పించి ఆ విధంగా చేసుకోవడం. దాదాపుగా కేసులు ఎక్కడ పిల్లలు అయితే పనిలో లేరు, ఆల్మోస్ట్ సొసైటీ అందరికీ కూడా 14 ఏళ్ళ పిల్లలంటే కేసులు అవుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అయినా కూడా మరొకసారి కూడా ఇంకెవరైనా ఇటువంటి కార్యక్రమం జరగకూడదు, ఇటువంటి సంఘటన మరి మనకు అది సమాజానికి సిగ్గు చేయటువంటి విషయం అనేది అవుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సార్ చెప్పినట్లు మరి కూడా ఉత్తరోత్తర కూడా ఇవి లేకుండా మేము చేసే బాధ్యత తీసుకొని ఆ విధంగా మిగతా వారికి కూడా అవగాహన కల్పించి మరి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. నమస్తే. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ, బీజేపీ, దాని మిత్రపక్ష టీడీపీ, జనసేన పార్టీలను ఓడించి ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలను గెలిపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సహాయ కార్యదర్శి జనార్దన్లు పిలుపునిచ్చారు. శనివారం చిత్తూరు STU కార్యాలయంలో జిల్లా సమితి సమావేశం గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో నాగరాజు, జనార్దన్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా, రాష్ట్రంలోని వైసీపీకి ప్రభుత్వం 5 సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను పెంచి పోషించిన ఫలితంగా నేడు ప్రజా ఆగ్రహానికి గురవుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని నమ్మబలికి అధికారంలోకి రాగానే వారిపై కాల్పులు జరిపి 500 మందికి పైగా రైతన్నలను పొట్టన పెట్టుకున్న దుష్ట ప్రభుత్వమని పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక చర్యలకు పూనుకుని కార్మిక చట్టాలను రద్దు చేశారని, దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని పేర్కొన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామానుని నడ్డి విరిచారని తెలిపారు. ప్రజా వ్యతిరేక చర్యలను పక్కదారి పట్టించేందుకు హిందుత్వ రాజకీయాలు ఆజ్యం పోసి అయోధ్య రామాలయంను పూర్తి కాకపోయినా ప్రారంభం చేసి కలంకితులుగా మారారని పేర్కొన్నారు. మణిపూర్లో మహిళలను దారుణంగా వ్యవస్థ చేసి ఊరేగించడం సభ్య సమాజానికి తలవంపు తెచ్చారని తెలిపారు. దళితులపైన, మహిళలపైన లెక్కలేని దారుణాలకు ఒడిగట్టారని పేర్కొన్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీలు సైతం మతోన్మాద బీజేపీతో జట్టకట్టడంతో కమ్యూనిస్టు పార్టీ వాటిని దూరంగా పెట్టబోతోందని తెలిపారు.
దేశంలో రాష్ట్రంలో ఇండియా కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు గోపీనాథ్, దాసరి చంద్ర, సత్యమూర్తి, మార్కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ మంచి స్టీల్, వైజాగ్ స్టీల్ అంటే ఎంత గొప్ప స్టీల్, మన రాష్ట్రానికి గర్వకారణం. అది ఎంతమంది కమ్యూనిస్టులు మనలో కూడా ప్రాణత్యాగం చేసి తీసుకొచ్చారు, దాన్ని ఈరోజు నాశనం చేస్తున్నారు. పోలవరం దాకా పూర్తి చేయలేదు, ప్రత్యేక హోదా ఇప్పటిదాకా రాలేదు రాష్ట్రంలో నీటిపారుదల పూర్తిగా విస్తరించేశారు. ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సమస్యలకు రాలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే మాదిరి దానికి పట్టాసు ప్రభుత్వాలు ఇప్పటిదాకా అంతకన్నా జాగ్రత్తగా ఇక్కడ నియంత్రించలేదు కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా ఎంతమంది దళిత ఎమ్మెల్సీ దళిత తీసుకెళ్లి పార్టీ చేశారు, ఇక్కడ దళిత నాయకులను దాడి చేశారు. రాష్ట్రంలో పూర్తిగా అంద్రీనివా ప్రాజెక్ట్ మన చిత్తూరు నీళ్ళు రావాలి. అంద్రీనివా అంటే ఆయన చంద్రబాబు నాయుడు ముందు రామారావు ప్రవేశపెట్టాడు. నియమా అంటే చిత్తూరు రావాలి. ఈరోజు నీళ్ళు లేవు, మొత్తం వెళ్ళిపోతాం. తిరుపతి వాళ్ళు నీళ్ళు వెళ్తారు, రాష్ట్రంలో మొత్తం ప్రాజెక్టు లేదు, చాలా దారుణమైన ప్రాజెక్టులు. పుంగనూరు నియోజకవర్గంలో రెండవ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. నేడు పుంగనూరు రూరల్ మండల పరిధిలోని మొత్తం 11 పంచాయతీల్లో పర్యటన నేడు రెండవ రోజు నేతికుట్లపల్లి నుండి ప్రారంభమై మంత్రి ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి సీఎం జగన్ కు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నామన్నారు. రాయలసీమ బాధ్యతలు తనపై ఉండటం వలన ప్రతి ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్నామని, రానున్న రోజుల్లో ఉంటామని సీఎం వైఎస్ జగన్ మనకు సుపరిపాలన అందించారని అన్నారు. కరోనాతో 2 సంవత్సరాలు మనకు నష్టం జరిగినా ఎక్కడా కూడా సీఎం జగన్ పథకాలు ఆపలేదని, చెప్పిన హామీలు అన్ని నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేపట్టామని, ఏడాదిలోపు ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. మన నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ వహించి అడిగిన పనులన్నీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారని అన్నారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని తిరిగి సీఎం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, కార్యకర్తలు, నాయకులు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపుకి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏదో తప్పుడు మాటలు చెప్పి మోసపూరితంగా, కుట్రపూరితంగా అధికారంలోకి రావాలనుకుంటున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఏదైతే చెప్పాడో అవన్నీ చేసి తర్వాత మళ్ళా మన ముందుకు వచ్చి మా పార్టీని గెలిపించండి అని అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఈరోజు తన బలం సరిపోదని చెప్పి బీజేపీ వైపు, జనసేన ఇంకోవైపు వీళ్ళందరినీ కలుపుకునేది కాకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో కూడా జతకట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు చంద్రబాబు మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. మరి ఆ విధంగా అందరినీ కూడా కూడగట్టుకొని అబద్ధాలతో ఏదో మేనిఫెస్టోలో ఇంకా ఏం చెప్తాడో తెలియదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సమావేశాలలో, మహిళకు కేజీ బంగారు ఇస్తా అని, ఓ రైతుకు బెంచి కారు కొనిస్తా అని, ఇంటింటికి ఉద్యోగము, ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అందరికీ ఉద్యోగాలు, అందరూ వారికి ఒక్కొక్క వ్యక్తికి మోటార్ సైకిల్తో పాటు ఉద్యోగము, ఈ విధంగా అన్ని కూడా హామీలు ఇస్తాడు. ఇవన్నీ అమలు చేసేదానికి వీలవుతుందా కాదా, ఇవి తప్పుడు మాటలా కాదా, గతంలో అమలు చేశాడా అని ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఎవరైతే మాట చెప్తే చేస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగానే చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా కూడా మనం నమ్మే పరిస్థితి లేదు. మోసపోకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ద్రావిడ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి బాబు పాము కాటుకు గురికాగా చికిత్స పొందుతున్న బాబును టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, అందుకు ఉదాహరణ ద్రావిడ విశ్వవిద్యాలయం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ద్రావిడ విశ్వవిద్యాలయంలో వేలాది మంది విద్యార్థులతో కలకలలాడిందన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వంలో లేదన్నారు. వర్సిటీ హాస్టల్ భవనంలోకి పాము వచ్చి విద్యార్థిని కరిచినా అక్కడ సిబ్బంది పట్టించుకోకపోవడంతో తోటి విద్యార్థులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారని అన్నారు. విద్యార్థి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన బాబు అనే విద్యార్థికి ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత తీసుకునేవారని ప్రశ్నించారు. పాము కరిచినట్టు బయటకు చెబితే మార్కులు కట్ చేస్తామంటూ వార్డెన్ బెదిరిస్తున్నట్లు విద్యార్థి తెలిపారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వర్సిటీకి పూర్వ వైభవం తీసుకువస్తామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో
వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ఏ విధంగా నాశనమైనవి, వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా రాజకీయ పరంగా చేస్తున్నారనే దానికి ఉదాహరణ ద్రవిడియన్ యూనివర్సిటీ. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా వేలాది మంది విద్యార్థులతోటి, మంచి స్టాఫ్ తోటి, అన్ని రకాలుగా నడుస్తున్న యూనివర్సిటీ, ఎక్కువ కోర్సులతోటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పోయింది. రమారమి 40,000 మంది విద్యార్థులు చదువుకునేటటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు ఆఖరికి ఎన్నో కోర్సులు మూసేశారు. ఆఖరికి ఎవరైతే అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో, క్లీనింగ్ చేసేటటువంటి కానీ లేకపోతే ఆఫీస్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది, వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి యూనివర్సిటీని తీసుకొచ్చారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. గత 2 నెలలుగా విద్యార్థుల హాస్టల్లో ఉండే విద్యార్థుల రూములు కనీసం చిమ్మను కూడా చిమ్మేటటువంటి పరిస్థితి లేకుండా ఉంటే ఈరోజు ఒక విద్యార్థి ప్రాణాపాయ స్థితిలోకి వచ్చారు. రూమ్లోకే పాముండి కరిస్తే ఈరోజు తోటి విద్యార్థులు యూనివర్సిటీ వాళ్ళు పట్టించుకోకపోతే సిబ్బంది తోటి విద్యార్థులు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిస్తే భగవంతుడి దయ వల్ల ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. కుప్పంలో మూకుమ్మడిగా 384 మంది వాలంటీర్లు రాజీనామా చేసి రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలుపు కోసం రాజీనామా చేసినట్లు వాలంటీర్లు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని, కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలుపు కోసం వాలంటీర్లు రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. కుప్పం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడారు. ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని వాలంటీర్లుగా నియమించారని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది చంద్రబాబు అని పేర్కొన్నారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని కుట్ర చేసింది తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబునని పేర్కొన్నారు. మళ్లీ పెన్షన్ లబ్ధిదారులకు సహాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నటిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే లక్ష్యమన్నారు. 6 రూపాయలు మజ్జిగ ఇచ్చి నువ్వు ఓట్లు అడిగితే మేము సంక్షేమ పథకాల ద్వారా ₹1,00,000 ఇచ్చి ఓట్లు అడగకూడదా అని అన్నారు. ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఇంతకాలం ఎక్స్ప్లెయిన్ చేశారో అదే విధంగా ఆ మేనిఫెస్టోని తీసుకొని ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి ఫలానా మంచి చెడిపోతాము కాబట్టి మేము ఓటు అడుగుతున్నాము, గడిచిన 5 సంవత్సరాల్లో మేము ఇది మంచి చేసినాం కాబట్టి ఓటు అడుగుతున్నాం అని ధైర్యంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇది జేసీ గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ మనకు జాయింట్ కలెక్టర్ ఆర్ఓ ఎలక్షన్ కమిషన్ కి ఏమి చెప్పాలన్నా కూడా జాయింట్ కలెక్టర్ చెప్తాడు. జాయింట్ కలెక్టర్ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనవచ్చు అని క్లియర్ కట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా రాశారు. సో మీరు ఇంక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ధైర్యంగా ఊళ్ళలో తిరగండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలనేటటువంటి నినాదం తీసుకొని వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఒక మాట అన్నారు, అదేంటంటే ఇది పెత్తందారులకి పేదలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం అని. దాని అర్థం చాలా మందికి అర్థం కాలేదు. ఏదో ఆయన అంటున్నాడు, క్యాప్షన్ బాగుంది, సినిమాలో చెప్పినట్టు. కానీ 1వ తారీఖు పెన్షన్ తీసుకోవడానికి పడిన కష్టాలు మనందరం కళ్ళతో చూసినాం. ఈ నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి ఎవరంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ ఆయన. మన సర్పంచ్ ఎలక్షన్లు డిలే చేసింది, ఎంపీటీసీ ఎలక్షన్ అప్పుడు ఇబ్బంది పెట్టింది కూడా ఇతనే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి. అతను ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కి నోటీసు ఫిర్యాదు చేశాడు. ఏమనంటే వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ ఇవ్వకూడదు అని. ఎలక్షన్ కమిషన్ సరే పెన్షన్లు ఇవ్వద్దండి, సెక్రటేరియట్ లో ఇవ్వండి అని చెప్పింది. దానివల్ల ఎంత నష్టం జరిగిందని మన కళ్ళతో మనం చూస్తాం. చిత్తూరు జిల్లా పలమనేరు ఫ్లైఓవర్ వద్ద ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా బైక్పై వెళుతున్న అస్లాం అనే యువకుడి వద్ద పోలీసులు 16 లక్షలు గుర్తించారు. ఇంతలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఇంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించగా మార్కెట్ యార్డులోని వ్యాపారి యొక్క నగదుగా అధికారులకు తెలియజేశారు అస్లాం. ఈ నేపథ్యంలో రోడ్డుపై హైడ్రామా కొనసాగింది. 4 గంటల పాటు రోడ్డుపై నగదు ఆధారాల కోసం అధికార బృందం నిరీక్షణ చేశారు. అనంతరం ఆధారాలు పరిశీలించి వ్యాపారికి నగదు తిరిగి అప్పజెప్పారు అధికారులు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో డైరెక్టర్ రవిబాబు దర్శించుకున్నారు.
దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ ప్రతి సినిమా పూర్తయిన తర్వాత శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటానని డైరెక్టర్ రవిబాబు తెలిపారు. కోవిడ్ వలన కొన్ని సంవత్సరాలు ఆలయానికి వెళ్లలేదని అన్నారు. పోయిన నెల 2 సినిమాలు పూర్తి చేశామని, అందుకోసమే కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నామని అన్నారు. వాషింగ్ మిషన్, క్రష్ అనే సినిమాలు చేస్తున్నామని తెలిపారు. నేను జనరల్గా ఏదైనా సినిమా అయిపోయిన తర్వాత తప్పకుండా వెంకటేశ్వర స్వామి గుడికి వస్తాను. ఇంతకుముందు తిరుపతి రెగ్యులర్గా వచ్చేవాడిని, సినిమా రిలీజ్ రోజు లేకపోతే రిలీజ్ ముందు రోజు. ఈ మధ్యన బద్దకించి హైదరాబాద్లోనే చిలుకూరు టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. లాస్ట్ 2-3 సినిమాలుగా, మరి అది కోవిడ్ వల్ల దేనివల్ల తెలియదు కానీ లాస్ట్ 2-3 సినిమాలుగా సినిమా అయిపోతుంది కానీ నేను అసలు టెంపుల్కి వెళ్ళటం తగ్గిపోయింది. ఇప్పుడు జస్ట్ లాస్ట్ మంత్ 2 సినిమాలు కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోతే మా ఇంట్లో మా ఆవిడ తిట్టింది అనమాట, నువ్వు ప్రతిసారి గుడికి వెళ్ళేవాడు, ఇప్పుడు ఎందుకు మనం సరిపదా వెళ్దాం అని చెప్పేసి వచ్చి లక్కీగా మంచి దర్శనం జరిగింది. అది నెక్స్ట్ 2-3 సినిమాలు వస్తాయి కదా. వాషింగ్ మెషిన్ అని ఒక సినిమా వస్తుంది, రష్ అని ఒక సినిమా వస్తుంది, ఇంకొక సినిమా పేరు పెట్టలేదు, ఇంకొక 3 సినిమాలు అన్నీ అయిపోయినాయి, వరుసనే ఉన్నాయి, అన్నీ ఒక్కోటి వస్తాయి. అవును, ఇంకోటి ఏముంది? అవును, పార్ట్ 3. మరి అమ్మాయికి పెళ్ళైపోయింది కదా. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ హైకోర్టు జడ్జి మండవ కిరణ్మయి, డీఐజీ అమ్మిరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. భగవంతుడు ఆశీస్సులతో 2 తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరడం జరిగింది. ఎలక్షన్స్ అంతా సాఫీగా, పార్లమెంట్ ఎలక్షన్ ఓవరాల్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక పార్లమెంట్ ఎలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ సాఫీగా జరిగి ఆ వెంకటేశ్వర స్వామి ప్రజలకు సేవ చేసే నాయకుని ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాడమాలపేట మండలం ఎనమలపాలెం దళితవాడలో వైసీపీకి షాక్. వైసీపీను వీడి తెలుగుదేశంలో చేరిన దళిత కుటుంబాలు. వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. ఎంఎస్ బాబుకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పిసిసి చీఫ్ వైస్ షర్మిలారెడ్డి. రానున్న ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా బలిజసేన సంపూర్ణ మద్దతు జనసేనకే పేర్కొన్న బలిజసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్. 14 ఏళ్లలోపు పిల్లలు బడిలో ఉండాలి. మైనర్ పిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరం స్పష్టం చేసిన డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణ కుమార్ మరియు దిశ డిఎస్పీ సుధాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.